హే డార్లింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇంట్రోవర్ట్ ఇండియన్. సో ఈరోజైతే నేను ఇప్పుడు బస్ స్టేషన్లో ఉన్నా. సో టైం వచ్చేసి 9:10 అయితే అయ్యింది. నేనైతే పొద్దున్న 7 గంటలకి అయితే లేచేసిన. సో దాని తర్వాత 1.5 అవర్ జర్నీ అయితే చేసుకుని ఈ స్టేషన్కి అయితే వచ్చిన. సో ఎక్కడ పోతున్నవారు అనే డౌట్ అయితే మీకు అయితే ఆల్రెడీ వచ్చిండొచ్చు. సో సండే ఈరోజు యాక్చువల్లీ. సో కాలేజీకి అయితే పోను, సో పని ఏమి ఉండదు. సో ఎక్కడ వెళ్తున్నాను అనేది అయితే మీకు చూపిస్తాను. సో ఫర్దర్ యూ హ్యావ్ టు బీ స్టే ట్యూన్డ్. సో ఇప్పుడు పిక్ చేసుకునేకి ఒకరైతే వస్తారు. సో వాళ్ళ కోసం అయితే వెయిట్ చేస్తున్నా. ఇప్పుడైతే ఆ ఫ్రెండ్ కోసం అయితే వెయిట్ చేస్తున్నా. సో ఫ్రెండ్ వచ్చేసినాడు. సో ఇప్పుడే మనం అయితే ఒక 10-15 కిలోమీటర్స్ అయితే ఇంకా ముందు వెళ్ళాలి. ఇప్పటికే నేను ఒక 30 కిలోమీటర్స్ అయితే వచ్చాను, కానీ కూడా ఇంకొక 10-15 కిలోమీటర్స్ వెళ్తేనే ఇంకా క్లబ్ వస్తుంది అనమాట. ఇక్కడ హైవే పైన వెళ్ళాలంటే మినిమం 2 మెంబర్స్ కార్లో అయితే కూర్చుని ఉండాలా, లేకపోతే వాళ్ళకైతే ఘోరంగా ఫైన్ పడుతుంది. ఇప్పుడైతే మనము స్పోర్ట్స్ కాంప్లెక్స్కి అయితే వచ్చేసినాము. ఇక్కడ వాలీబాల్, ఫుట్బాల్, క్రికెట్ అన్ని ఇండోర్ ప్రాక్టీస్ సెషన్స్ అయితే మనం తీసుకోవచ్చు. ఇక్కడ మన క్లబ్ కాకుండా వేరే క్లబ్స్ కూడా వస్తాయన్నమాట. సో ఎవరైతే రిజర్వేషన్ చేసుకుంటారో వీకెండ్స్లో, సో వాళ్ళకైతే ఇస్తారని బేసిక్లీ. చూసారు కదా ఎన్ని కార్స్ బయట నిలబడినాయని. ఇక్కడ నేను ఆడే క్లబ్ వచ్చేసి శ్రీలంకన్స్ క్లబ్ అనమాట. ఎవరైతే శ్రీలంకన్ రెఫ్యూజీస్ ఉంటారో వాళ్ళంతా ఇక్కడ పనిచేస్తుంటారు. సో వాళ్ళైతే క్లబ్ క్రియేట్ చేస్తున్నారనమాట. నాకైతే ఇప్పుడు పార్ట్ టైం జాబ్ లేదు కాబట్టి నేను ఇలా రాగలను. ఒకసారి పార్ట్ టైం జాబ్ దొరికిన తర్వాత మనకి టైం కూడా ఉండదన్నమాట. సో ఇవన్నీ ఎక్కడ చేసుకుంటాం, మనకు సంబంధం కూడా ఉండదు ఇవన్నీ. ఇంకా నేనైతే ఇప్పుడు స్టార్ట్ అవుతున్నా. సో వార్మప్ అయితే చేసుకుని ఇంకా ప్రాక్టీస్ అంతా చేసుకుని అయితే బయలుదేరదాం. ఇంకా ఆఫ్టర్ 2 అవర్స్ ప్రాక్టీస్ అయితే మనం చేసేసినాము. సో ఇప్పుడైతే మా అక్కనైతే పిక్ చేసుకుని ఇంకా బయలుదేరాలా. ఒక రెస్టారెంట్కి పోవాలని అనుకున్నాము. సో అక్కడికైతే బయలుదేరుతున్నాం. ఇప్పుడైతే ఆ రెస్టారెంట్కి అయితే వచ్చేసినాము. దాని పేరు వచ్చేసి అగా టర్కిష్ క్విజన్ అనమాట. కెనడాలో అడ్వాంటేజ్ ఏంటంటే అన్ని రకాల వరల్డ్లో ఉండే అన్ని కంట్రీస్ ఫుడ్ అయితే ఇక్కడ దొరుకుతుంది. సో ఇప్పుడే మనము ఒక రెస్టారెంట్కి అయితే వచ్చేసినాము. దాని పేరు వచ్చేసి అగా రెస్టారెంట్ అంట. నాకు పలకడం కూడా రావట్లేదు. సో అది వచ్చేసి ఒక టర్కిష్ రెస్టారెంట్ అనమాట. సో ఒకసారి పోయి చూద్దాము ఎలాగుంటుంది అనేది. సో ఫస్ట్ టైం వస్తున్నాము, ఇది చూపిస్తాను. ఎంటర్ అయినతోనే నాకైతే చాలా బాగా అనిపించింది. ఎందుకంటే అంబియన్స్ చూసుకోండి, చాలా సూపర్గా అయితే ఉంది. యాక్చువల్లీ ఎందుకు ఈరోజు ఇక్కడ వచ్చినామంటే ఈరోజు నా బర్త్డే. సో దానికైతే మా అక్క వాళ్ళు పిలుచుకుని వచ్చినారు ఇక్కడికి. టర్కిష్ క్విజన్లో మంచి ఫుడ్ దొరుకుతుందని విన్నా. సో నేనైతే ఎప్పుడు యూట్యూబ్లో చూస్తూ ఉంటుంది. సో మొత్తానికి ఫైనల్గా ట్రై చేసాకైతే వచ్చేసిన టైము. జనరలీ మనము ఏమైనా తెలియదు తినేకంటే మనం మెనూ చూస్తాము. ఇక్కడ ఏందో మెనూ చూసిన తర్వాత ఈ కునాఫా, ఈ డెజర్ట్స్ అయితే నేను యూట్యూబ్లో చూసింటాను కాబట్టి గుర్తుపట్టేస్తుంది. మేమైతే ఇప్పుడు అదేదో బ్రెడ్, అది ఏదేదో స్క్విడ్ రింగ్స్ అంట, ఏదో నాకైతే తెలియట్లే, కానీ ఏదో తెప్పించినారు. ఇదైతే మటన్ ప్లేటర్ అంట. సో తినకైతే చాలా బాగుంటుంది అన్నారు. సో ఇది వచ్చేసి పిజ్జా లాగా ఉంటుంది, కానీ నిజంగా ఐడియా లేదు నేనేం తిన్నానని, కానీ బాగుంది. లాస్ట్కి అయితే ఒక చాక్లెట్ ఇచ్చినారు, అది కూడా బాగుంది చాలా. ఇప్పుడు మన చెల్లెలు అయితే ఇండియాకి అయితే వాపస్ వెళ్ళిపోతుంది ఆఫ్టర్ 2 years. సో అందుకనే మనము ఇక్కడ లింట్ అనే చాక్లెట్స్కి అయితే వచ్చేసినాం తీసుకుని వెళ్ళేకి. ఇది లింట్ వాళ్ళ వేర్ హౌస్ అనమాట. సో ఇక్కడ ఎక్కువ చాక్లెట్స్ ఉంటాయి, ప్లస్ ఆఫర్స్ కూడా చాలా ఉంటాయి. హలో గాయ్స్, ఎలా ఉన్నారు? సో ఇప్పుడు యాక్చువల్లీ మా చెల్లెలు అయితే ఇండియాకి వెళ్తుంది. సో 2 years తర్వాత. సో అందుకనే కొన్ని చాక్లెట్స్ అయితే తీసుకుందామని అనుకున్నా. అందుకోసం అయితే మేము ఇక్కడ లిండెంట్ అనే ఒకటి ఉంది షాపు, దానికైతే వచ్చినాం. ఇక్కడ ఇన్ని చాక్లెట్స్ చూసిన తర్వాత ఎవడు ఒకటి ఎత్తుకొని తినేయాలనుకోడు చెప్పండి. సో అందుకనే వాళ్ళు ఇట్లాంటి కకృతి పడతామని ఒకటే ఇచ్చేసినారు వాళ్ళు ముందే. ఇక్కడ అన్ని చాక్లెట్స్లో ఎక్స్పైరీ డేట్ పైన డిపెండ్ అయి ఉంటాయి. సో ఏది ఎక్స్పైరీ తొందరగా అవుతుంది అది మాత్రం మీకు తక్కువ డిస్కౌంట్. ఇక్కడ ఇదే ఫేమస్ చాక్లెట్ వేర్ హౌస్ అనమాట. సో చాలా అంటే చాలా ఆప్షన్స్ ఉంటాయి ఇక్కడ. వీళ్ళ దాంట్లో ఉత్త చాక్లెట్సే కాకుండా కాఫీ పౌడరు మరియు బిస్కెట్స్ అయితే దొరుకుతాయి. ఇంతకుముందే చెప్పాను కదా, సో ఇవైతే బల్క్లో పెట్టారు. మేమైతే ఇప్పుడైతే తీసుకుని వచ్చినాము. సో బిల్లింగ్ అయితే వచ్చేసినాము. సో మొత్తానికి మంచి ఆఫర్స్ అయితే దొరికినాయి, తక్కువ ప్రైస్లో కూడా దొరికినాయి అనమాట.
మేము ఒక $50 అలా తీసుకున్నాము. సో మొత్తానికి ఒక 3000 దగ్గరకి అయింది. ఈరోజు నా బర్త్డే సెలబ్రేషన్స్ అయితే ఇంతటితో ముగిసింది. సో అందుకనే మేము ఇంకా ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. సో వీడియో కానీ నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కీప్ వాచింగ్.